హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా రోడ్ పక్కన ఉన్న మైల్ స్టోన్కి చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. అవేంటో మీకు తెలుసా? అలాగే టీఆర్పీ రేటింగ్ అని వినే ఉంటారు. అదేంటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్ పక్కన ఉన్న కలర్ కాంబినేషన్స్కి కొన్ని మీనింగ్స్ ఉన్నాయండి. అదేంటంటే, వైట్ పైన ఎల్లో ఉంటే మీరు నేషనల్ హైవేలో వెళ్తున్నట్టు, అదే వైట్ పైన గ్రీన్ ఉంటే మీరు స్టేట్ హైవేలో ప్రయాణిస్తున్నట్టు, అదే వైట్ పైన బ్లూ ఆర్ బ్లాక్ కనబడితే మీరు డిస్ట్రిక్ట్ ఆర్ సిటీ హైవేలో వెళ్తున్నట్టు, అదే వైట్ పైన ఆరెంజ్ కనబడితే మీరు విలేజ్ రోడ్లో ప్రయాణిస్తున్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది ఎక్కువ రావడం వల్ల కార్పొరేట్ కంపెనీస్ టెలివిజన్ వాళ్ళకు యాడ్స్ ప్లే చేయడానికి మనీ ఇస్తుంది. ఒక సీరియల్ ఎక్కువ చూస్తే ఆ సీరియల్ టైంలో యాడ్స్ వేయడానికి మనీ ఎక్కువ తీసుకుంటుంది. మీరు దీని గురించి తెలుసుకోవడానికి barkindia.co.in నుంచి తెలుసుకోవచ్చు. చాలా అంబులెన్సెస్కి ముందర అంబులెన్స్ అని రివర్స్లో ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఆస్ట్రోనట్స్కి స్పేస్ సూట్ వేసుకొని 5 hours పైగా స్పేస్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకు దురద వస్తే ఏం చేస్తారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. అంబులెన్స్ అని రివర్స్ ఉంటే ముందర వెళ్ళే వెహికల్ దూరం నుంచే సైడ్ మిర్రర్లో చూసి వాళ్ళకు సైడ్ ఇస్తారనే మీనింగ్తో అంబులెన్స్ అని రివర్స్లో వేస్తారు. ఆస్ట్రోనట్స్కి 5 గంటల పైగా స్పేస్ సూట్ వేసుకొని పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకు ముక్కు మీద ఏమైనా దురద వస్తే గిల్లుకోవడానికి వాళ్ళ హెల్మెట్లో స్పాంజ్ లాంటిది ఒకటి అమర్చి ఉంటారు. ఒకవేళ వాళ్ళకు దురద వస్తే వాళ్ళ ముక్కును ఆ స్పాంజ్కి వేసి రుద్దుకుంటారు. అప్పటికీ ఆ దురద తగ్గకపోతే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పనిచేయడానికి ట్రై చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, కంపెనీ లోగోస్కి ఎండ్కి ఆర్ అండ్ టీఎం అని ఉంటుంది. వాటి మీనింగ్ ఏంటి? చాలా కంట్రీస్లో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీస్ బ్రాండింగ్కి అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ టెంపరీగా టీఎం అని పర్మిషన్ ఇస్తుంది. అంటే టెంపరీగా ట్రేడ్ మార్క్ని యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయడానికి 12 to 24 months పడుతుంది. ఆ టైంలో టీఎంని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఆర్కి మారుతుంది. మనం చాలా కంట్రీస్లో రైట్ సైడ్ డ్రైవింగ్ చూస్తుంటాం, కానీ కొన్ని కంట్రీస్లో మాత్రమే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చూస్తుంటాం. ఎందుకు అంటే రైట్ సైడ్ డ్రైవింగ్ ఉన్న కంట్రీస్లో లెఫ్ట్ సైడ్ నడవాలని రూల్ ఉంటుంది. బట్ మన ఇండియా లాంటి కొన్ని కంట్రీస్లో లెఫ్ట్ సైడ్ నడవాలని రూల్ ఉంటుంది. ఎందుకు అంటే మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ రూల్ ఉండేది. మనం దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.